హలో ఫ్రెండ్స్, కుక్ విత్ ప్రసన్న ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు మనం పనసగింజలను ఉపయోగించి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మరి 1 కప్పు పనసగింజల్ని తీసుకొని వాటి మీద ఉండే స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. ఇదే విధంగా పనసగింజల మీద ఉండే స్కిన్ అంతా పీల్ చేసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పనసగింజ ముక్కలు, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని కడాయికి మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో అర కొబ్బరి చిప్పని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, అర టీ స్పూన్ మిరియాలు, చిన్న ఇంగువ ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు వేయకుండా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, పనసగింజ ముక్క చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పొడిని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.